దేవుడి భూమికి సంబంధించినటువంటి దాని మీదన కాస్త పాపపుణ్యాలు ఆలోచించి పనిచేయండి. వార్తలు రాసేవాళ్ళు కూడా పాపపుణ్యాలు ఆలోచించి చేయండి. ఇప్పటికే దేవుడి భూముల్ని ఏదైతే వ్యక్తులు కౌలు కూడా సరిగ్గా కట్టకుండా దోచేస్తున్నారు. ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని ఆలయాలు తయారైపోయాయి. చివరికి ఆ భూముల్ని అప్పనంగా రాసిచ్చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంటే యాక్చువల్గా దేవాదాయ శాఖ చట్టం ప్రకారం దేవాలయాల భూముల్ని అమ్మకూడదు, లీజుకి ఇవ్వచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఆ గుడికే కేటాయించాలి. అమ్మకూడదు. అమ్మాలనుకుంటే అమ్మి ఆ డబ్బులు ఆ గుడి ఖాతాలోనే వేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తే అంతే తప్పించి ఆ భూముల్లో ఎవరో ఆక్రమించుకున్నారు, ఎవరో ఏనాం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి రాసి ఇచ్చేస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. కట్టకుండా చేస్తే దోచి పెట్టినట్టే దేవుడి సొమ్ముల్ని, ఆలయాలని అన్యాయం చేసినట్టే. ఇప్పుడు తాజాగా ఏనాం భూముల శాశ్వత పరిష్కారానికి కొత్త చట్టం అంటే ఒక వార్త రాసుకొచ్చారు. గ్రామానికి దేవాలయానికి సేవలు అందించే వారి జీవనోపాధికి స్వతంత్రానికి పూర్వం రాజులు జమీందారులు సాగు భూములు ఏనాంగా ఇచ్చే సంస్కృతి ఉండే. జమీందారు వ్యవస్థ రద్దయ్యాక 1956లో అప్పటి ప్రభుత్వం ఏనాం చట్టాన్ని తీసుకొచ్చి రైతువారీ పట్టాలు మంజూరు చేసింది. తద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణ రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏనాం చట్టాన్ని 2013లో సవరణ చేసింది. చట్టంలో 1956 నుంచి జరిగిన లావాదేవీలకు వర్తింపజేసే క్రమంలో ప్రాస్పెక్టుకు బదులు రెట్రాస్పెక్టివ్ అని పేర్కొనడంతో రైతువారీ పట్టాల భూములు నిషిద్ధ జాబితాలోకి చేరినాయి. ఈ సమస్య పరిష్కారానికి 2019 ఫిబ్రవరి 3 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఏనామ్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2019 దీని ప్రకారం 1957 నుంచి 2013 మధ్య ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు కావాలి. ఏనాం సర్వీస్ భూముల అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉన్న చట్ట సవరణ కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అవసరమైన సానుకూల చర్యలు తీసుకోవడంతో సమస్య అట్లాగే ఉండిపోయింది. అధికారిక రిజిస్ట్రేషన్ జరిగిన భూములు నిషిద్ధ జాబితాలోకి చేరడంతో అనారోగ్యాలు ఇతర అవసరాలకు అమ్ముకోలేక బాధితులు పడరాని పాటలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 ఎకరాలు 22 ఏసీ జాబితాలోనే ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇతర జిల్లాలు సుమారు 25,000 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రధానంగా చిలకలూరుపేట, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో ఆలయాల భూములు నిషిద్ధ జాబితాలో చేరి వీటిపై మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ జరిగింది. ఏనాం భూముల సమస్యలపై నివేదించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. ఇక్కడి నుంచి వచ్చే సమాచారంపై లోతుగా చర్చించి కొత్త చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి సిఫార్సు చేయమని. ఇక్కడే దుర్మార్గమైనటువంటిది. గుళ్ళో అర్చకత్వం చేసే వాళ్ళ కోసం కొంత భూమి, అక్కడ బాజా భజంత్రీల వాళ్ళ కోసం కొంత భూమి, క్షురకుల కోసం కొంత భూమి, ఇట్లాంటిది ఏంటి? ఆ భూమి మీద వాళ్ళు కౌలుకిచ్చుకునేనో లేదా వాళ్లే సేద్యం చేసుకునేనో దాని మీద వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం బతకాలి అన్నటువంటిది. అది కదా పెట్టింది. ఇప్పుడు ఆ భూమిని ఇచ్చేసేస్తే ఇచ్చేయండి, తప్పులేదు. వాళ్ళు పాపం ఏళ్ల తరబడి చేసుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టండి, ప్రభుత్వం ఇవ్వండి ఇప్పుడు ఆ గుడికి. లేకపోతే ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చేటటువంటి తరాల్లో ఎట్లా కుదురుతుంది? అప్పుడు మామూలు ఉద్యోగుల్లాగా పెట్టాలి, 500కి 1000 రూపాయలకి పనులు చేయాలి. దుర్మార్గంగా అది వ్యవస్థని భగ్నపరిచే చర్య, పాపం. అది ఒకసారి ఆలోచించుకోవాల్సింది.